వెల్కమ్ టు మిస్టర్ సతీష్ వ్లాగ్స్. నమస్తే ఎవ్రీవన్. ఈరోజు లెగ్ వర్కౌట్ వెయిట్స్ మీతో ఎంత అయితే అంత లిఫ్ట్ చేసేయండి హెవీగా, ఎందుకంటే సెకండ్ వీక్లోకి ఎంట్రీ అయిపోయినా మనం 100 days ట్రాన్స్ఫర్మేషన్లో. నేను ఫస్ట్ వేరియేషన్ వచ్చేసరికి గ్లూట్స్ చేస్తున్నా. సుమో స్క్వాట్ డంబుల్తోని హెవీ వెయిట్ నేను 25 నుంచి స్టార్ట్ చేసిన అండ్ 40 వరకు వెళ్ళిపోయినా. ఓకేనా, సేమ్ 4 sides, కౌంటింగ్ మాత్రం అదే ఉంటుంది, అది చేంజ్ అవ్వద్దు. అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చేసరికి స్విచ్ మిషన్లో సేమ్ నేను మిషన్ మీద చూపిస్తున్నట్టు. సో వెయిట్ ప్లేట్ ఆర్ డంబుల్ ఏదైనా సరే మీరు హోల్డ్ చేసి పట్టుకొని గ్లూట్స్కి మీతో ఎంతవరకు అయితే అంతవరకు, కొంచెం రిస్క్ ఉంటుంది బట్ ప్రాపర్ వెయిట్ పడుతుంది. అండ్ థర్డ్ వేరియేషన్ వచ్చేసరికి లెగ్ కర్ల్స్, సేమ్ ఇది కూడా అంతే, హెవీ వెయిట్స్ 4 sets. మధ్యలో ఒక వీడియో ప్లే చేద్దాం అనుకున్నా, బట్ మధ్యలో ఎందుకు వర్కౌట్స్ మధ్యలో డిస్టర్బెన్స్ అని చెప్పేసి అని లాస్ట్లో పెట్టిన. ఆ వీడియో లాస్ట్లో మాట్లాడతాను నేను దాని గురించి. అండ్ ఫోర్త్ వేరియేషన్ సింగిల్ లెగ్ ప్రెస్ మిషన్ మీద. ఎప్పుడు మనం డబుల్ చేస్తాము, సింగిల్ చేయడం వల్ల ఏంటంటే 2 legsలో ఈక్వల్ స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవుతుంది. సో నువ్వు నార్మల్గా 2 legsతో చేసిన మిస్టేక్ ఇక్కడ నువ్వు చెయ్యలేవు, కరెక్షన్స్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఫైనల్ వేరియేషను కాఫ్ స్విచ్ మిషన్లో. అండ్ మాట్లాడతాను చెప్పినా కదా, ఇది ప్లేట్స్ గురించి మాట్లాడుతున్నా. జిమ్లో మీరు వర్కౌట్ చేసిన తర్వాత ప్లేట్స్, డంబుల్స్ ఇవన్నీ మీరు అట్లా వదిలేసి వెళ్ళిపోతే లాస్ట్కు ట్రైనరో లేదంటే జిమ్ ఓనరో ఆడ వర్క్ చేసేటోళ్ళు మోసుకుంటూ వెళ్ళి క్లీన్ చేసి పెట్టాల్సి వస్తుంది. మీరు చేసిన వర్కౌట్స్కి వాళ్ళందరూ పనిచేయడం ఏందో నాకు అర్థమవుతలేదు. మీకు వర్కౌట్ చెప్తున్నారు, మీరు మిగతా వేరే సర్వీస్లు ఇస్తున్నారు, ఇవి కూడా చేయాలా? కొంచెం అని ఆలోచించండి బ్రో. వర్కౌట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.